10 ఏళ్ల తర్వాత మళ్ళీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్ వేకెన్సీ నుంచి ఫిల్ అవబోతుంది. ఇప్పుడు ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఫస్ట్లీ ఇది కాన్స్టిట్యూషన్లో లేదు, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేసి లేదు. కానీ ఇది ఫస్ట్ స్పీకర్ అయినటువంటి జీవి మావలంకర్ గారు ఒక రూల్ ఇచ్చారు లీడర్ ఆఫ్ అపోజిషన్ని చూడడానికి. అది ఏంటిది అంటే 10% రూల్ అంటారు దాన్ని. అంటే ఏంటి, ఏదైనా ఒక పార్టీని మేజర్ అపోజిషన్ పార్టీగా చెప్పాలంటే మినిమం క్వారంలో ఎంతమంది ఉంటారు అంతమంది ఉండాల్సిందే అని చెప్పారు ఆయన. సో క్వారం అంటే ఏంటి అంటే ఎప్పుడైనా సరే లోక్సభ కానీ రాజ్యసభ కానీ కలిసినప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, ఇంపార్టెంట్ విషయాల మీద డిసైడ్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవడానికి కానీ క్వారం అనేది చాలా అవసరం. అంటే మినిమం నెంబర్ కావాల్సింది. అది ఎంత అంటే 10%. ఇది మనం లోక్సభకి చూసుకున్నట్టయితే 10% అంటే ఎంతమంది వస్తారు, లోక్సభలో 55 మంది వస్తారు. అదే రాజ్యసభలో 25 మంది వస్తారు. అంటే లోక్సభలో 55 మంది, రాజ్యసభలో 25 మంది మినిమం కోరం అన్నమాట దీనికి. సో ఇప్పుడు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ కనుక ఉండాలి అంటే వాళ్ళు లోక్సభలో కనీసం 55 సీట్లు ఉంటే వాళ్ళని లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తిస్తారు. ఇది ఎలా, జీవి మావలంకర్ రూల్ ప్రకారం చూసుకున్నట్టయితే. ఆ తర్వాత ఏమైంది అంటే 1969లో ఫస్ట్ టైం మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఎవరు, రామ్ సుభగ్ సింగ్. ఈయన ఫస్ట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ లోక్సభ జరిగినప్పటి నుంచి 1969 వరకు కూడా మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు లేరు. అంటే నెహ్రూ గారి టైంలో కూడా అంతమంది క్యాండిడేట్స్ లేడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అని చెప్పడానికి. సో ఇదేమి ఫస్ట్ టైం కాదు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోవడం. ఇది వరకు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండేవాళ్ళు కాదు కొన్నిసార్లు. సో 1969లో ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి రామ్ సుభగ్ సింగ్ ఈయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా చేయడం జరిగింది. సో ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు సెలెక్ట్ చేస్తారు అనేది చూద్దాం. దీనికోసం 1977లో పార్లమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. సో ఈ యాక్ట్ ఏంటి అంటే సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్కి స్టాట్యుటరీ స్టేషన్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఒక స్టాట్యుటరీ పొజిషన్. 1977లో జనతా గవర్నమెంట్ ఉండేది. సో అప్పటి నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్కి స్టాట్యుటరీ పొజిషన్ అనేది ఉందన్నమాట. సో ఈ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3 ఈ రెండు సెక్షన్స్ కింద ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. సో ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ని లోక్సభలో అయితే స్పీకర్ సెలెక్ట్ చేస్తారు. అదే రాజ్యసభలో అయితే చైర్మన్ సెలెక్ట్ చేస్తారు. సో ఈ యాక్ట్ కింద లోక్సభలో స్పీకర్కి, రాజ్యసభలో చైర్మన్కి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ని సెలెక్ట్ చేసే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం లీడర్ ఆఫ్ అపోజిషన్ వేరే వేరే కంట్రీస్లో ఎట్లా ఉందో చూద్దాం. యుఎస్లో అయితే ఈ లీడర్ని మైనారిటీ పార్టీ లీడర్ అంటారు. అదే యూకేలో చూసుకున్నట్టయితే, అంటే బ్రిటన్లో చూసుకున్నట్టయితే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. మనకి ఐవర్ జెన్నింగ్స్ ఏం చెప్పారో తెలుసా, లీడర్ ఆఫ్ అపోజిషన్ని ఆల్టర్నేటివ్ ప్రైమ్ మినిస్టర్ అంటారు ఈయన. సో ఇవి ఇంటర్నేషనల్గా ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే. ఇంకొకటి లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఆయన కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్తారు గవర్నమెంట్కి. అంటే ఏదైనా పాలసీలో గవర్నమెంట్ తప్పు చేస్తున్నా సరే ఒక క్రిటిసిజం ఇస్తూ ఉంటారనమాట ఆయన. సో సెకండ్ది చూసుకున్నట్టు అయితే ఆయన గవర్నమెంట్ని అకౌంటబుల్గా ఉంచడానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అదే కాకుండా ఎస్టిమేట్స్ కమిటీకి, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీకి, ఇంకా జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఒక క్రూషియల్ మెంబర్గా ఉంటారు ఆయన. ఇంకొకటి అపాయింట్మెంట్లో ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని ఉంచడం కోసం అని చెప్పేసి ఎన్హెచ్ఆర్సి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఇన్ఫర్మేషన్ కమిషన్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సిబిఐ, లోక్పాల్, వీళ్ళ యొక్క అపాయింట్మెంట్లో ఈయన ఒక క్రూషియల్ మెంబర్గా ఉంటారనమాట. సో ఈ ఫంక్షన్స్ ద్వారా గవర్నమెంట్ యొక్క అకౌంటబిలిటీకి ఆయన తోడ్పడుతూ ఉంటారు. సో మీరు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ పార్లమెంట్లో ఉన్నటువంటి మేజర్ అపోజిషన్ పార్టీ ఏంటి అనేది కామెంట్ చేయండి.